న్యాయ వ్యవస్థలోని ఒక విచిత్ర పరిణామానికి సంబంధించి చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ఢిల్లీలో రోస్ అవెన్యూ కోర్టులోని ఒక స్పెషల్ జడ్జి మరియు ఆయన కోర్టు అహ్మద్ క్లర్క్ లేదా కోర్టు అధికారి నిందితులకి బెయిల్ మంజూరు చేయడానికి లంచం డిమాండ్ చేసి స్వీకరించారని ఢిల్లీ యాంటీ కరప్షన్ బ్రాంచ్ ఏసీబీ అవినీతి ఆరోపణలు చేసింది. మే 16, 2025న ఏసీబీ కోర్టు అహ్మద్ మీద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. ఈ ఎఫ్ఐఆర్లో ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రార్ ఇచ్చిన రిప్లై కూడా ప్రస్తావించబడింది. విజిలెన్స్ ఇచ్చినటువంటి రిప్లై. ఏసీబీ జనవరి 29, 2025న లా, జస్టిస్ మరియు లెజిస్లేటివ్ అఫైర్స్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ రాసింది. ఈ లేఖలో డిసెంబర్ 30, 2024న ఒక జీఎస్టీ అధికారి బంధువు నుండి వచ్చిన ఫిర్యాదు మరియు జనవరి 20, 2025న మరొక వ్యక్తి నుండి వచ్చిన ఫిర్యాదు ప్రస్తావించబడ్డాయి. ఈ ఫిర్యాదులో బెయిల్ కోసం 15 నుండి 20 లక్షలు నుండి 1 కోటి దాకా లంచం డిమాండ్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆడియో రికార్డింగ్లు కూడా ఆధారాలుగా పెట్టారు. ఆ స్పెషల్ జడ్జి పేరు బహిరంగపరచబడలేదు. జడ్జి ప్రమేయానికి సరిపడా ఆధారాలు లేవని చెప్పి ఢిల్లీ హైకోర్టు ఫిబ్రవరి 14, 2025న జడ్జిపై ఏసీబీ విచారణకు అనుమతి నిరాకరించింది. అయితే ఏసీబీని దర్యాప్తు కొనసాగించమని, ఆధారాలు దొరికితే మళ్లీ సంప్రదించమని సూచించింది. కానీ మే 20, 2025న ఈ స్పెషల్ జడ్జిని రోస్ అవెన్యూ కోర్టు నుండి మరొక కోర్టుకు ఢిల్లీ హైకోర్టు బదిలీ చేసింది. ఈ బదిలీ ఏసీబీ ఆరోపణల నేపథ్యంలో జరిగినట్టు తెలుస్తోంది. కానీ జడ్జి పేరు లేదా బదిలీ వివరాలు బహిరంగంగా వెల్లడిగాలేదు. అహ్మద్ ముందస్తు బెయిల్ కోసం రోస్ అవెన్యూ కోర్టులో అర్జీ వేశాడు. మే 22, 2025న కోర్టు ఈ బెయిల్ అర్జీని తిరస్కరించింది. ఈ ఆరోపణలు 2023 ఏప్రిల్లో ఒక జీఎస్టీ అధికారిపై నమోదైన కేసుకు సంబంధించినవి. ఈ కేసులో జీఎస్టీ అధికారి, 3 న్యాయవాదులు, ఒక చార్టెడ్ అకౌంటెంట్ మరియు 2 ట్రాన్స్పోర్టర్లతో సహా 16 మందిని ఏసీబీ అరెస్ట్ చేసింది. వీళ్ళని స్పెషల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. వీళ్ళకి సంబంధించిన కేసు సందర్భంగా పై అవినీతి ఆరోపణలు వచ్చినాయి.